మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది కదా, దేనికి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి. అయితే వాళ్ళు ఏమన్నారు అంటే, ఇక్కడ అనర్హులకు కూడా కొంతమందికి పెన్షన్లు వెళ్తూ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మేము గుర్తించేసి ఆ పెన్షన్లన్నింటినీ రద్దు చేస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ధీటుగా వైసీపీకి సంబంధించిన ఎవరైతే మరి పార్టీ నేతలు ఉంటారో సో వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఏమంటున్నారు, మరి ఎవరు కూడా అనర్హులు లేదు, అందరూ కూడా అర్హులే ఉన్నారు, సో మీరు ఈ పెన్షన్లు ఇవ్వటం తప్పించుకోవడం కోసం ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, సో ఎట్టి పరిస్థితుల్లో మరి అన్యాయం జరగనేమో మేము అని చెప్పేసి వాళ్ళేమో దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దీని గురించి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి ఈయన ఏమంటున్నారు అంటే, మరి ఎవరైతే అర్హులు ఉంటారో సో వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా మీరు చూసుకోవాల్సిందని చెప్పేసి వాళ్ళ పార్టీ నేతలకైతే చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఆయన చెప్తుంది ఏంటంటే, అంతకుముందు ఇదే దివ్యాంగులకి మనం చూసుకుంటే 5,000 నుంచి ఏకంగా 6,000కు పెంచాం పెన్షను. సో ఇంకా మంచానికి పరిమితమైన వాళ్ళకి చూసుకుంటే ఏకంగా 15,000 ఇస్తున్నాం. మరి ఈ విధంగా మనం ప్రజలకే ఎంతో చేస్తున్నాం, మరి సో చేసింది ఖచ్చితంగా మనం చెప్పుకొని తీరాల్సిందే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు మరి జిల్లా కమిటీలని త్వరలో ప్రకటిస్తాం, రాష్ట్ర కమిటీ కూర్పు మీద మరి కసరత్తు చేస్తున్నాం అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.